టు ఎస్విఆర్ అకాడమీ. ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్స్ ఉన్నప్పుడు ఒక 8 ఫోల్డ్ పాత్ని మనం ఫాలో అయితే ఆ నెగిటివ్ మార్క్స్ని ఓవర్కమ్ చేసి మనం వచ్చిన ఇన్పుట్ని సరైన అవుట్పుట్గా మార్చుకునే పద్ధతిని ఈ అష్టాంగ మార్గం ద్వారా నేను తెలియజేస్తాను. అంటే 8 ఫోల్డ్ పాత్ లాగా మీరు దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో యొక్క సారాంశం ఏంటంటే, ఈ 8 ఫార్ములాస్ని యూస్ చేసుకొని మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ 8 ఫార్ములాస్ని కనుక కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే నెగిటివ్ మార్క్స్ని తగ్గించుకొని మీకు వచ్చిన ఇన్పుట్ని అవుట్పుట్గా మార్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ 8 ఫార్ములాస్ ఏంటో ఒకసారి చూద్దాం నెగిటివ్ మార్క్స్ని తగ్గించుకోవడానికి. ఒకటి, ఎలాంటి కన్ఫ్యూజన్ మీ దగ్గర ఉన్నా ష్యూర్గా మీకు ఈ ఆన్సర్ తెలియదు, దాన్ని వదిలేసేయండి. ఫస్ట్ పాయింట్, అది ఫస్ట్ ఫార్ములా. అన్ష్యూర్గా ఉన్న వేటిని కూడా మీరు అటెంప్ట్ చేయొద్దు. సెకండ్ పాయింట్, అవాయిడ్ ర్యాండమ్ గెస్సెస్. మీరు గెస్ చేసి పెట్టాల్సిన అవసరం లేదు. నెగిటివ్ మార్క్స్ ఉన్నప్పుడు ర్యాండమ్ గెస్ అసలే చేయొద్దు. ఎందుకంటే గెస్ చేస్తే అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ కూడా అవ్వచ్చు. ఎక్కువగా 90% నెగిటివ్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, పాజిటివ్ అయ్యి చాలా తక్కువగా ఉంటాయి. సో అందుకనే ర్యాండమ్ గెస్ని కూడా మీరు నమ్మొద్దు, అలా ఆలోచించొద్దు. కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు మనసు ఏం ఆలోచిస్తుందంటే, అమ్మో నేను పెట్టట్లేదు చాలా వదిలేస్తున్నాను అనే మనస్తత్వంతో మీరు రాయొద్దు. అది నెగిటివ్ మార్కింగ్ కాబట్టి మీకు వచ్చినవి ముందు చేయాలనేది గుర్తుపెట్టుకోండి. నేను ఎక్కువ క్వశ్చన్స్ చేయట్లేదు, త్వరగా పెట్టాలి అనే ఆలోచనతో కనుక మీరు క్వశ్చన్ని ఆన్సర్ చేస్తే అది ర్యాండమ్ గెస్ అవుతుంది. అది మీరు కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. తర్వాత క్వశ్చన్స్ని పర్ఫెక్ట్గా చదవాలి. నాకు పూర్తిగా ఈ కాన్సెప్ట్ తెలుసు, అయినా కానీ నేను క్వశ్చన్ని పర్ఫెక్ట్గా చదవకపోతే ఆ కాన్సెప్ట్ నేను రాంగ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఓన్లీ అని ఉంటుంది, కరెక్ట్ అని ఇస్తారు, కొన్నిసార్లు నాట్ కరెక్ట్ అని ఇస్తారు. ఆ క్వశ్చన్ మొత్తం మీకు తెలుసు, కింద స్టేట్మెంట్స్లో నాట్ కరెక్ట్ ఏంటని అడుగుతారు, కానీ మీరు కరెక్ట్ అనే అనుకొని కరెక్ట్ని పెట్టేస్తారు. అందుకని క్వశ్చన్ని కేర్ఫుల్గా చదవండి. ఓన్లీ అనే టర్మ్ని, కరెక్ట్ అనే టర్మ్ ఉందా, నాట్ కరెక్ట్ అనే టర్మ్ ఉందా, ఎస్ ఆర్ నోలో ఎస్సా, నోనా, ఫాల్సా, ట్రూనా, ఇవన్నీ కూడా క్వశ్చన్ని కేర్ఫుల్గా చదవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఫస్ట్ ఆన్సర్ ది ఈజియర్ క్వశ్చన్స్ ఫస్ట్. మీకు తెలిసి చాలా ఈజీగా అనిపించిన క్వశ్చన్స్ అన్నీ కూడా క్వశ్చన్ పేపర్ మొత్తం ఫస్ట్ రౌండ్లో చేయాలి. క్వశ్చన్ పేపర్ని కనీసం 2-3 సార్లు చేయాలి, కనీసం 2 సార్లు చేయాలి. ఫస్ట్ అటెంప్ట్లో మొత్తం వచ్చినవి చేసుకుంటూ పోవాలి. రెండో అటెంప్ట్లో మీకు దగ్గరగా తెలుసు అనుకున్న వాటిని, కొంచెం ఆలోచిస్తే వస్తున్నాయి అనుకున్న వాటిని చేసుకుంటూ పోవాలి. సో ఇలా ఉంటుందన్నమాట. అంటే ఫస్ట్ ఈజీగా ఉంది, మీకు వచ్చిన క్వశ్చన్స్ని పూర్తిగా క్వశ్చన్ పేపర్ మొత్తం చేసుకుంటూ పోవాలి. నెక్స్ట్, వీటన్నిటినీ మనకి అవగాహన రావాలి అంటే నేను 10 గ్రాండ్ టెస్టులను ప్రొవైడ్ చేశానండి. ఈ 10 గ్రాండ్ టెస్టుల్లో కూడా ప్రాక్టీస్ చేయని వాళ్ళు చాలామంది ఉంటారు ఇప్పటివరకు. వాటిని ఓన్లీ పీడిఎఫ్లు తీసుకొని టిక్ చేసుకుంటూ చదువుకుంటూ పోయే వాళ్ళు ఉంటారు. అట్లీస్ట్ అలా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కనీసం ఆన్లైన్లోకి వెళ్ళి ఒక్క గ్రాండ్ టెస్ట్ అయినా రాయండి, లేదా మీ పీడిఎఫ్ని దగ్గర పెట్టుకొని ఒక్క గ్రాండ్ టెస్ట్ అయినా టైం పెట్టుకొని రాయండి. అప్పుడు మీరు ఏం మిస్టేక్స్ చేస్తున్నారనేది పూర్తిగా తెలుస్తుంది. కొంతమంది బట్టే విధానంలోనే అసలు టెస్టులు ఏమీ రాయకోకుండానే వెళ్ళిపోతూ ఉంటారు ఎగ్జామ్కి. అక్కడ రియల్ ప్రాబ్లమ్స్ని మీరు ఫేస్ చేస్తారు. సో దాన్ని అవాయిడ్ చేయండి. ఒక్కసారి ప్రాక్టీస్ చేసినట్లయితే మార్క్ టెస్ట్ని కనీసం 10 టెస్టులు చేయకపోయినా మీరు 1-2 టెస్టులు అయినా చేసుకొని వెళ్ళండి. ఇప్పటి వరకు చేసిన వాళ్ళు 10 చేసుంటే ఎస్విఆర్ అకాడమీ ప్రొవైడ్ చేసినవి మీకు చాలా హెల్ప్ఫుల్. అవి ఓన్లీ సబ్జెక్ట్ లెర్నింగే కాదండి, ఈవెన్ మీరు ఎలా ఆలోచిస్తున్నారు, ఆ క్వశ్చన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఎంత అండర్స్టాండింగ్ క్యాపబిలిటీస్ ఉన్నాయి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అది మీరు ఏ తప్పు చేస్తున్నారో తెలుస్తుంది మార్క్ టెస్టులు రాసినప్పుడు. సో రివిజన్ వచ్చినప్పుడు, నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు డ్యామ్ షూర్ కానీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, అన్ష్యూర్ కానీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రివిజన్ చేయటం వల్ల మీరు ఎక్కువ క్వశ్చన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీకు చదివిందే చదివారు, కొత్తగా చదవద్దు. ఇప్పుడు ఆ చదివిన దాన్నే రివిజన్ చేసుకోండి. తర్వాత క్యాలిక్యులేటెడ్ రిస్క్స్ని మీరు తీసుకోవచ్చండి, కానీ అన్కాలిక్యులేటెడ్ రిస్క్ని తీసుకోవద్దు. అంటే ఏంటి అని ఒకసారి దీన్ని గమనించినట్లయితే, సపోజ్ మీకు 50% మీరు క్వశ్చన్ పేపర్ని అటెంప్ట్ చేశారు, అప్పుడు రిస్క్ తీసుకోవద్దు తెలియని వాటిని చేసి.
మీకు చాలా అర్థమైపోయింది, నేను 30 to 40% పేపర్ మాత్రమే చేశాను, కనీసం 30-40 కన్నా లోపు చేశాను నేను పేపర్ని. సో అప్పుడు ఒక 50 మార్క్స్ దాకే వస్తున్నాయి, మీకు ఒక 60 మార్క్స్ దాకే వస్తున్నాయి. అప్పుడు మాత్రమే క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోండి. ఎందుకంటే మీరు ఎట్లాగూ క్వాలిఫై అవ్వరు అనుకోండి, మీకు తెలిసిపోతుంది. పేపర్ చేసిన తర్వాత నేను చాలా తక్కువ క్వశ్చన్లు చేశాను, మొత్తం 150లో 30, 40, 50 చేశాను అనుకోండి, లేదా మీకు ఇచ్చిన మార్క్స్లో నేను కనీసం 50% చేయలేకపోయాను, లేదా కనీసం 40% చేయలేకపోయాను, అప్పుడు మీకు ఆఫ్ ఉంటాయి కదా, వాటిని చేయండి. ఎందుకంటే అది క్యాలిక్యులేటెడ్ రిస్క్. సో అట్లా అనమాట. తర్వాత లాస్ట్ మినిట్లో హరీబరీగా చేసుకుంటూ పోయి నేను ఎక్కువ పెట్టలేదు అనే ఉద్దేశంతో టిక్ చేసుకుంటూ వస్తాం అనమాట ఓఎంఆర్ షీట్ని. ఇది అవాయిడ్ చేయండి. లాస్ట్ మినిట్ రష్ని అవాయిడ్ చేయండి. సో ఆన్సర్స్ అనేది లాస్ట్ మినిట్ చేయటం చాలా తప్పు. తర్వాత ఓఎంఆర్ కరెక్ట్ మీరు దిద్దేటప్పుడు మీకు వచ్చిన ఆన్సర్ ఉంది, అక్కడ ఆన్సర్ పెట్టుకుంటూ పోతారు కొంతమంది క్వశ్చన్ పేపర్ మీద, ఉపయోగం లేదు. మీకు వచ్చింది అంటే డ్యామ్ షూర్ అది పర్ఫెక్ట్ కరెక్ట్ పెట్టేసేయండి ఆన్సర్, అంతే. ఓకేనండి. లాస్ట్ మినిట్లో మీరు ఆన్సర్స్ పెడదామంటే పేపర్ గుంజేసుకుంటారు, అయిపోతుంది. ఓకేనండి. సో ఈ 8-fold పాత్ని కంటిన్యూగా ఫాలో అవ్వండి. ఈ 8-fold పాత్ని మార్క్ టెస్ట్ మీద మీరు ప్రయత్నించి చూడండి. ఇప్పటికిప్పుడు మీరు ఒక మార్క్ టెస్ట్ తీసుకొని 8-fold పాత్ని ప్రయత్నించి చూడండి. అప్పుడు మీరు ఏవైతే తప్పులు చేస్తున్నారో పూర్తిగా తెలుస్తాయి. ఆటోమేటిక్గా మీరు సేఫ్ జోన్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు దీన్ని మంచిగా ఫాలో అవ్వాలండి. అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.